నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాలు మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం మేడం. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు, స్వర్ణమేళం మేడం గారికి కృతజ్ఞతలు. మాది కానవరం, నా పేరు వీరలక్ష్మి. నేను జ్ఞానంలోకి వచ్చి 5వ సంవత్సరం. ఇప్పుడు ఫస్ట్ మా ఇంట్లో మా నాన్నగారు జ్ఞానం చేసేవారు. చేసినా మేము ఎవరం కూడా జ్ఞానులం కాదు. నాన్నగారు అయితే శాకాహారిగా ఉన్నారు, కానీ మేము ఎవరం జ్ఞానం చేసేవాళ్ళం కాదు. జ్ఞానాన్ని అంటే శాకాహారిగా అవ్వాలి కదా అని జ్ఞానానికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు మేము అసలనే. నాకు 30 సంవత్సరాలు అయ్యేటప్పటికి మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. వస్తే ఎక్కడికి వెళ్ళినా మందులు వాడినా కానీ తగ్గేది కాదు. రాజమండ్రి, అనపర్తి, కాకినాడ అవన్నీ కూడా మందులు వాడేసాను. డాక్టర్ గారు అన్నారు, నీ శరీరానికి మందులు సహకరించలేదమ్మా, కాళ్ళకి జిగురు ఎక్కించాలి అనేసి అన్నారండి. నాకు జ్ఞానం మెడిటేషన్ కోసం మా నాన్నగారు చేసిన ఇంత ఇదిగా నాకు తెలియదండి. అసలనే తెలియక నేను అసలు చేసేదాన్ని కాదండి. మా అక్క ఫోన్ చేసిందండి. జ్ఞానం చేసిన ఒక ఆవిడ దేనివల్ల వచ్చిందో ఏటో చెప్తుందంట. ఆవిడకి ఫోన్ చేసి ఒక మాట కనుక్కోమని చెప్పిందండి. ఆవిడది పేరు నాగలక్ష్మి అండి. ఆవిడది గోపాలపట్నం అండి. ఆవిడది అక్కడ మా పెద్దమ్మ గారు మనవరాలు ఉందండి. ఆవిడకి ఫోన్ చేసి నాగలక్ష్మి మేడం గారి నెంబర్ తీసుకుని మా అక్కనే అడగమని చెప్పానండి. ఎలా ఉంది నా పరిస్థితి, కాళ్ళు ఏమో లెగనెత్తలేదు, డాక్టర్ గారు ఏమో బెడ్ రెస్ట్ అన్నారు 2 నెలలు, ఈ మందులేమో పని చేయట్లేదు, మరి ఏం చేయాలో నాకేమో అర్థమవుతలేదు అనేసి అంటే మా అక్క ఆవిడని కనుక్కుని ఇలా ఉందండి మా చెల్లికి అలాగని ఫోన్ చేసి చెప్పిందండి. చెప్తే ఆవిడ మందులు వాడక్కర్లేదమ్మా, జ్ఞానం చేస్తే ఆవిడ బాధలు తగ్గిపోతాయి అని చెప్పిందండి నాగలక్ష్మి గారు. అలాగని చెప్పాక నేను జ్ఞానం మొదలుపెట్టానండి. కార్తీక మాసంలోను 2019లో మొదలెట్టానండి నేను జ్ఞానం. మొదలెట్టి ఒక గంట, పొద్దున్న గంట, మధ్యాహ్నం, సాయంకాలం 3 గంటలు చేసేదానండి. 3 గంటలు చేసా 2 నెలలు చేశానండి. నాకు అసలు ఏమీ పనిచేసినట్టు అనిపించేది కాదు. ఒకరోజు రాంబాబు గారు ర్యాలీ పెట్టారండి కానవరాన్ని. అక్కడ ర్యాలీకి మేడం గారు వచ్చారండి. ఆవిడ ఇంత బాధ పెట్టుకుని నువ్వు 1 గంట 2 గంటలో చేస్తే బాధ ఎలా తగ్గుతుందమ్మా నీకు, ఒకే సిట్టింగ్లో 3 గంటలు చేయాలని చెప్పిందండి ఆవిడ. ఏం చేయాలో 3 గంటల ఒకదాన్ని పెర్మిట్లో ఎలా కూర్చోగలదు, నేను కూర్చోలేనేమో, నాకు తోడు కావాలని ఇంటికాడ జ్ఞానం చేసుకుని రాంబాబు గారు పెర్మిట్కి వెళ్ళానండి. నేను వెళ్తే వాళ్ళ అమ్మగారు అన్నదే, నీకు తోడు నేను ఉంటానమ్మా, నువ్వు ఎన్ని గంటలు చేసినా కానీ నీకు తోడుగా నేను కూర్చుంటాననేసి అన్నదండి. రేపు నుంచి ఎందుకు ఈరోజే మొదలు పెడదామని చెప్పిందండి ఆవిడ. వాళ్ళ పెర్మిట్లోను రాంబాబు గారి పెర్మిట్లో మేము 41 రోజు మొదలు పెట్టామండి. పొద్దుట 10 గంటల కాడ నుంచి 1 గంట వరకు 3 గంటలు ఒకే సిట్టింగ్లో మొదలుపెట్టి పొద్దుట ఇంటి దగ్గర 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, 7-8 గంటలు 41 రోజు చేశానండి నేను జ్ఞానం. చేస్తే నాకు 41 రోజులో కూడా మార్పు కనిపించిందండి. మీ 41 రోజుల ధ్యానంలో మీరు మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు ధ్యానం చేసి. అవును మేడం. రోజుకి 7 గంటలు చేస్తారు మీరు ధ్యానం. ధ్యానంలోకి వచ్చిన వెంటనే మీరు శాకాహారిగా మారారండి? శాకాహారిగా మారానండి. 41 రోజు మొదలెట్టానండి నేను. మొదలెట్టాక 41 రోజు నీసు తినకుండా మొదలెట్టమని చెప్పిందండి మా బావనక్క, రాంబాబు గారు వాళ్ళ మిస్సెస్. చెప్తే 41 రోజు అయిపోయాక ఒకసారి వేసుకున్నానండి. నాకు ఏదో తేడాగా అనిపించినట్టు అయింది. మా ఇంట్లో కూడా ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదండి. నేను తిన్నాను చెప్తే సరే అనేసి అన్నారండి. నేను ఇంకా అప్పటి నుంచి శాకాహారిగా మారిపోయానండి. మీ కుటుంబం మొత్తం శాకాహారిలా మేడం? మా అమ్మాయి మారిందండి. ఇంకో మా సారు ఇంటికాడ అయితే వండొద్దు అంటలానంటే ఎక్కడైనా బయట నెలకొకసారి అన్నట్టు తింటున్నారు. బయట ఇబ్బంది పెడతలేదు మేడం ఇంక నన్ను అసలు ఇంక వండకపోయినా కానీ. మీరు శాకాహార ర్యాలీలు వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారండి? శాకాహార ర్యాలీలకి వెళ్తాం, క్లాసులకి వెళ్తానండి. ఇప్పుడు వరకు ఎన్ని ర్యాలీల్లో మీరు పార్టిసిపేట్ చేశారు? మెండపేట వెళ్ళామండి, వేమగిరి వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళామండి. ఆ ర్యాలీలో మీరు పొందిన అనుభూతులు ఏంటి, ఎలా అనిపిస్తుంది? నేను మామూలుగా జ్ఞానం 41 రోజు మొదలు పెట్టేటప్పటికి ఒక్కో ఊరు ఒక్కో క్లాస్ పెట్టారు మేడం. పెడితే ఒక్కో క్లాస్కి వెళ్తే ఒక్కోలాగా ఉండేది నాకు. క్లాస్కి వెళ్తే ట్యాబ్లెట్ వేసుకుండి మనకు బాధను తీసేసినట్టు ఉండేది. మా సార్ ఏమో కాళ్ళ నొప్పులతో క్లాస్కి వెళ్తున్నావు నువ్వు,
క్లాస్కి వెళ్ళొద్దు, కాళ్ళు బాధలు ఎక్కువైపోతాయి అంటే, కాదు నేను వెళ్ళాలి క్లాస్కి, వెళ్తేనే నాకు తగ్గుతుందని ఫస్ట్ పత్రిజీ గారిని నేను సూదరపేట పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు మేడం. వస్తే ఈయనేమో వెళ్ళొద్దని, నేనేమో వెళ్తానని, ఈ రోజుకి వెళ్తాను, నాకు ఆటోలో సీట్ ఇస్తానన్నారు అలా కూర్చోడానికి, వెళ్తాను అనేసి వెళ్ళాను. వెళ్ళి క్లాస్కి వెళ్ళి వచ్చి మన్నాడు నాకు లోపల ఈ క్లీన్ జరుగుతాం కూడా తెలిసింది మేడం. అలాగా తోకాడ క్లాస్కి వెళ్తే అలా కనిపించింది. రాజమండ్రి ర్యాలీకి వెళ్ళాను ఆ కాళ్ళు బాధలతోనే. ర్యాలీకి తిరగలేనేమో అనుకున్నాను కానీ ర్యాలీ అంతా తిరిగేసాను మేడం. కానీ కాళ్ళు నొప్పులు కూడా అనిపించలేదు అసలు. అలా ఆ టైంలో 41 రోజుల్లో 10 ఊర్లో ఎన్నో వెళ్ళాను క్లాసులకైతే ర్యాలీలకైతే మానకుండా. నాకు ఒక్కో క్లాస్కి ఒక్కో ర్యాలీకి వెళ్తే ఒకలాగా అనిపించేది అనుభవం కూడానే. మా సార్ అయితే నువ్వు ఇలా చేస్తున్నావో మందులే వేసుకుంటేనే పని చేస్తలేదు, జ్ఞానానికి ఏం తగ్గుతుంది అనేసి అంటే నాకు 41 రోజు అవకాశం ఇవ్వమని మా సార్ని అడిగాను మేడం. నేను అలాగా నమ్మకంగా ఆ ట్యాబ్లెట్లు మానేసి జ్ఞానాన్ని మొదలుపెట్టానండి. నేను 2 నెలలు చేసి 2 గంటలు 3 గంటలు చేసిన పని అవ్వేది కాదు. 41 రోజు 7 గంటలు 8 గంటలు చేసి ట్యాబ్లెట్లు వేసుకోకుండా జ్ఞానాన్ని సాధించుకున్నాను మేడం. నేను మా సార్ని ఈ 41 రోజులో బాధలు తగ్గకపోతే జ్ఞానాన్ని వదిలేస్తానని అన్నాను మేడం. నేను నన్ను ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళి కానీ కాకినాడ వెళ్ళినా అతనేమో జిగురు ఎక్కించాలంటున్నారు, ఈ ఒక్క అవకాశం ఇవి నాకు అనేసి అంటే, రాంబాబు గారు ఇంటికి కళాకర్ సార్ అని వచ్చారు. మాపులు వస్తే మాపులు కూడా వెళ్ళిపోతున్నా, పొద్దున్న అంటున్నాను వెళ్ళి చేసి వస్తున్నాం, ఇంక వద్దు వచ్చేటప్పుడు భయం వేస్తుంది కదా అనేసి అన్నారండి. నాకు ఈ 41 రోజు ఏం అడ్డట్టు వద్దు, మీరు 41 రోజు అయిపోయాక తగ్గకపోతే నేనే వదిలేస్తాను, మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ అంటే నాకు 41 రోజు అయ్యేటప్పటికి శుభ్రంగా క్లీన్ అవుతాం. ఒక్కో రోజు క్లాస్కి వెళ్తే ఒకలాగా అనిపించేది మేడం, ఒక్కో రోజు చేస్తే కుంటితో నడిచినట్టు నడిచేదాన్ని, 2 కాళ్ళు కూడా మా కాళ్ళు పనిచేసి కాదు. మీరు పౌర్ణమి ధ్యానాలు అవి చేస్తూ ఉంటారా మేడం? పౌర్ణమికి ఇంటి దగ్గర చేస్తారా, పిరమిడ్కి వెళ్ళి చేస్తారా? ఒక్కొక్కసారి అయితే పిరమిడ్కి వెళ్తాం మేడం, కుదరకపోతే ఇంటి దగ్గర చేస్తాం. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ధ్యానంలో ఉన్న అనుభవాలు కానీ తాడే అనుభవాలు అలాంటివి ఉన్నాయి? ధ్యానం చేసినప్పుడు చేతులు స్టక్ అవ్వడం, కళ్ళు లాక్ అవ్వడం, నా సోలు అయితే పైన శివుడి దగ్గర కూడా పిరమిడ్లో ధ్యానం చేస్తే శివుడి దగ్గర కూడా వెళ్ళి శివుడి కాడ పాట పాడినట్టు కూడా కనిపించింది మేడం నాకు. పత్రి సార్ ఉన్నప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారా? సార్తో మీకు ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయి? పత్రి సార్తో అయితే సెకండ్ మా ఊరు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారండి రాంబాబు గారి ఇంటికి. అప్పుడు సార్ కాళ్ళు నక్కడం అవి ఇవి చేసాం, మాకు అది ఆనందం దొరికింది. కర్తాలు వెళ్తే మాత్రం రోజుకి 2-3 సార్లు టచ్ చేయడం, సెకండ్ తీసుకోవడం, ఆ ఆనందాన్ని పొందామండి మేమైతే. పత్రి సార్ ఉన్నప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చామండి. నేనైతే ఇంకా పత్రి సార్ బుక్ చదివి కాళ్ళు బాధలప్పుడు బుక్ తలకాడ పెట్టుకుని పడుకుంటే, ఏటమ్మా నీకు బాధ అని పత్రిజీ గారు వచ్చారండి. వచ్చి నాకు మోకాళ్ళు బాధ అంటే, నీకు మోకాళ్ళు బాధ ఏముండదమ్మా తగ్గిపోతుంది కదని నా 2 మోకాళ్ళ మీద చేతులు వేసారండి ఆయన. అతను నేను అసలు స్పష్టంగా మామూలుగా చూడకుండానే దర్శనంలో చూడగలిగానండి. అప్పుడు సూదరపేట పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారండి అతను. అప్పుడు అక్కడ సెకండ్ తీసుకుని అక్కడ సార్ని కలిసామండి. మీ ఊర్లో పిరమిడ్ ఉందండి? ఉన్నది మేడం, కానవరాన్ని శ్రీని గారు కట్టారండి శివాలయం దగ్గర. ప్రతి పౌర్ణమికి వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. అమావాస్యకి పౌర్ణమికి చేస్తామండి. పిరమిడ్ నెలకోసారి క్లాస్ పెడతారండి. 4వ తారీఖుని నెలకు ఒకళ్ళం భోజనాలు పెట్టుకునండి, సార్ని పిలిపించి క్లాస్ పెట్టి కొంతమందికి భోజనాలు పెట్టుకుని క్లాస్ నడుపుకుంటున్నామండి ప్రతి నెలని. ఇప్పుడు గ్రామాల్లో పల్లెటూర్లలో జంతు బలులు అవి ఇస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమన్నా ఖండిస్తారా? అమ్మవారికి జంతు బలు కోరిద్దంటారా? కోరదండి, అది మనం వేసుకుని మనం తినేయడానికే కానండి. అది ఆవిడ అది కావాలి ఇది కావాలని అడగదండి. కానీ మాకు సీన్ గారు అయితే మాకు ఏప్రిల్ నెలలో తీర్థం అవుతుందండి, అలాగా క్యాసెట్ వేసి బల్లిని ఆఫ్ చేయాలని చెప్పడం జరిగిందండి. నీళ్ళైతే తక్కువగానే పండియండి, మరి అలాగా అక్కడ వచ్చి తీర్థానికి కూడా బళ్ళు ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఓకే, మీ ఇంట్లో మీ కుటుంబం మొత్తం ధ్యానం చేస్తారా మేడం? చేస్తామండి. నేను వెళ్ళాక అమ్మ శాకాహారిగా మారిందండి, మా బుద్ధి శాకాహారిగా మారింది. మా సార్ మారాలండి.
ఒంటరిగా చేసే ధ్యానానికి సామూహికంగా చేసే ధ్యానానికి ఏమన్నా తేడా ఉంటుందంట? జనంలో చేసిన ధ్యానం బాగుంటుందండి. మరి ఎనర్జీ అది ఇక్కడ ఈ ఉగాది సంబరాలు 4వ మౌన ధ్యాన మహాయజ్ఞం వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గర ఉన్నారు కదా ప్రెసెంట్. ఇక్కడ ఉదయం ప్రాతకాల ధ్యానం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఒకే సిట్టింగ్ లో 3 hours మీరు కూర్చోగలుగుతున్నారు? 3 గంటలు కూడా నేనైతే కుర్చీలో కూర్చోక నేను కింద కూర్చుంటానండి. ఎప్పుడు కాళ్ళు బాధలప్పుడే కింద కూర్చొని ధ్యానం చేయగలిగానండి నేను. అలాగే ఇప్పుడు ఈ రోజు 3 గంటలకి పొద్దుట ధ్యానం దొరికిందని నేను వచ్చానండి. నేను 3 గంటలు కూడా కింద కూర్చునే మెడిటేషన్ చేస్తానండి. చాలా బాగుందండి. నేను వచ్చిన వెంటనే కూడా అక్కడ కూర్చోడానికి వెళ్తే అసలు చేతులు స్టక్ అవునట్టు రావట్లేదండి. కూర్చునే ఉంటే ఇంకా చేయాలన్నంత ఎనర్జీ వస్తుందండి నాకు. నేను సాయంకాలం కూడా చాలా బాగుందండి జ్ఞానం అయితేనే. ఓకే మేడం. ఈ ప్రస్తుత సమాజంలో కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఎవరికి ఎక్కడికి వెళ్ళినా కానీ శాకాహారి కోసం మన పడే బాధలు తగ్గించుకోవడం కోసం నేను ఎలా బాధపడ్డానో దీనివల్ల నేను జ్ఞానం వల్ల ఈ బాధను తగ్గించుకోగలిగాను. మీరు చేసుకుని ఇది తగ్గించుకోవాలి, జ్ఞానం చేయండి అని చెప్పడానికి మేము అనుగురాలుగా తయారవ్వామండి. మరి మాకు అలా ఎదరక్కే ఒక అడుగు వేయాలని పత్రిజీ గారు మాకు తోడుగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు ఎన్నో సందేశాలు, ధ్యానానికి సంబంధించిన విషయాలు, చక్కగా ఎందరికీ ఇన్స్పిరేషన్ కలిగించే విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.